నా ఫీజులు బకాయిలు బీజేపీ లడాయి అని చెప్పి 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా వరకు కూడా ధర్నాలు జరిగినాయి. చాలా మంది విద్యార్థులకు అందరూ కూడా సపోర్ట్ గా వచ్చారు. ఇప్పుడు దీక్ష కూడా విరమించడం జరిగింది. దీనికి దేనికి సంకేతం అంటే ఎలాంటి సంప్రదింపులు జరపకుండా దీక్ష విరమించడం ఎందుకు? అయితే ఈ ఫీజు లడాయి అనేటువంటి ఈ ఒక్క రోజుతో ప్రారంభమైంది కాదు, 30 రోజుల కిందనే ప్రారంభమై మండల స్థాయిలో ఉద్యమాలు నిర్మితం చేసి కళాశాల టు కళాశాల వెళ్ళి విద్యార్థులను జాగృతం చేసి వాళ్ళకి అండగా మేము ఉన్నామని ఒక భరోసా ఇస్తూ వాళ్ళతో 5 లక్షల సంతకాల సేకరణ చేసి ఈరోజు ఇక్కడ ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ 2 రోజుల నిరాహార దీక్షలో ప్రభుత్వం స్పందిస్తానని మాకేం ఆశ లేదు, కానీ ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల మధ్య ఈ విషయం నలగాలి అనే విషయాన్ని ఈరోజు ప్రజల ముందు ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం ఇది చేసినాం. ఎలాగో సిగ్గులేని చేతగాని ప్రభుత్వమే రేవంత్ సర్కార్. ఇది 4170 నడిపిస్తున్న ప్రభుత్వం. మహేష్ అంటే ప్రణా హెచ్యు అనే ఒక కేర్ ఆఫ్ అడ్రస్, రామచంద్రరావు గారు అంటే ఉస్మానియా అనే ఒక అడ్రస్, మరి రేవంత్ రెడ్డి అంటే ఏంటి అడ్రస్? చెర్లపల్లి జైలు అడ్రస్ అనేది. ఓ క్రిమినల్ నడిపిస్తున్న ఈ రాష్ట్రంలో మేము ఇంతకంటే పెద్ద మేము ఎక్స్పెక్ట్ చేయలేము. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం దగ్గర ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకే రాహుల్ గాంధీ దగ్గరికి ఆయన ఆ రోజు భరోసా కార్డులు ఇచ్చిండ్రు, ఆనాడు భరోసా కార్డులు ఇచ్చిండ్రు, 5 లక్షల భరోసా కార్డులు, విద్యా భరోసా కార్డు అని ఇచ్చినావు కదా. ఈ 5 లక్షల నుంచి విద్యార్థులు స్కాలర్షిప్లు కట్టుకోవచ్చు, ట్యూషన్ ఫీజులు కట్టుకోవచ్చు, హాస్టల్ ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని చెప్పినావు కదా. ఎవరికి భరోసా కార్డు ఇచ్చినామని చెప్పేసి ఆ రాహుల్ గాంధీ ప్రశ్నించడం కోసమే ఢిల్లీకి ఇక్కడ ఉన్నటువంటి యువమోర్చా మిగతా పార్టీ నాయకులంతా వెళ్ళి ఆ ఉత్తరాలు సిగ్నేచర్ పెట్టే ఉత్తరాలు కూడా సబ్మిట్ చేసే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరింది. ఈ హామీ నెరవేరలే అని చెప్పేసి ఏ ప్రజలు చెప్తున్నారో మీరు చెప్పండి. నేను చెప్తున్నా, వీళ్ళంటారు 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్తా ఉంటారు. 2 కోట్ల ఉద్యోగాలు PMEGP కారణంగా వచ్చినటువంటి 1,70,000 కోట్ల కారణంగా 1,70,000 కోట్లు కేవలం స్టార్ట్అప్ మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కి ఇచ్చిన డబ్బుల కారణంగా ఈ రోజు ప్రతి సంవత్సరం 68 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలో సృష్టించబడుతున్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు. ఈ దేశంలో 10,000 యూనిక్రాన్లు అంటే ఒక్కో కంపెనీ 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే యూనిక్రాన్లు అయితే 10,000 యూనిక్రాన్లు సృష్టించబడ్డాయి. 2014 కంటే ముందు ఈ దేశంలో కేవలం 360 స్టార్టప్లు. ఈ రోజు వచ్చినటువంటి స్టార్టప్ కంపెనీలు 2.5 లక్షల స్టార్టప్ కంపెనీలు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఫైనాన్షియల్ ఎకానమీగా భారతదేశం, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ భారతదేశం, ప్రపంచంలో అతిపెద్ద UPI ట్రాన్సాక్షన్ చేసిన దేశం భారతదేశం. ఆ స్థాయికి మోడీ పట్టుకపోయాడు. ఇంకా వీళ్ళు ఓన్లీ ఇదే చెప్తారు, 2 లక్షల ఉద్యోగాలు ఇంకోటి ఏం కాదు. దిమాగి నక్సల్స్ అంటే అర్బన్ నక్సలైట్స్ అంటున్నారు. ప్రొటెక్ట్ చేసిన ప్రతి ఒక్కరు దిమాగి నక్సల్స్ అని చెప్పి కూడా నరేంద్ర మోడీ కూడా చెప్పడం చూస్తున్నాను. ఇప్పుడు రామచంద్రరావు గారు దేనికి సంబంధించిన వాళ్ళు? దిమాగి నక్సల్స్, అర్బన్ నక్సలైట్? రామచంద్రరావు గారు అర్బన్ నక్సలైట్, దిమాగ్ నక్సలైట్ ఏం కాదే. అర్బన్ నక్సలైట్, దిమాగి నక్సలైట్ మొన్ననే బయటకు వచ్చారు కదా. అక్కడ బయటకు వచ్చారు కదా. ఎవరు బయటకు వచ్చారు? చిదంబరం బయటకు వచ్చిండు. చిదంబరం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? చిదంబరం గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే బురాని వాణ్ణి చంపేస్తే బురాని వాణ్ణి చనిపోతున్నట ఒక అమాయక యువకుడు చనిపోయినట. అదే బురాని వాణ్ణి 200 మందిని కశ్మీర్లో చంపేసి 200 మంది అక్షరాల ఇలాంటి వాళ్ళు, యాకూబ్ మెడన్ లాంటి వాళ్ళు, ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళు, కన్నయ్య లాంటోడు, వీళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్లే. తెలంగాణలో కూడా అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. వీళ్ళు కూడా బయటకు వస్తారు. కలుగు లోపల మంట పెట్టినప్పుడే బయటకు వస్తారు కదా. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. డెఫినెట్లీ అర్బన్ నక్సలైట్లు, దిమాగి నక్సలైట్లు వేరేం కాదు. అర్బన్ నక్సలైట్, దిమాగి నక్సలైట్ ఇద్దరు ఒకటే. ఇప్పుడేదైతే CJP ప్రొటెస్ట్ వెనుకొని నడిపించారో వాళ్ళే ఈరోజు ఇక్కడికైతే మొన్న పోయి ఈయన చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి, నాది ఎందుకు బంద్ చేసిరు, నాకు ఎందుకు US కు పర్మిషన్ ఇవ్వలే అని చెప్పేసి. యూకేకి పర్మిషన్ ఇచ్చారు కదా. యూకేకి ఎవరు కలిసిరు? వీళ్ళు మదానిని కలిసిరు. యూకేకి ఎవరు కలిసిరు? మాయాని కలిసిరు, దివేజ్ కలిసిరు. వీళ్ళు ఎవరు? యాంటీ ఇండియా బ్రిగేడ్స్, బ్రేకింగ్ ఇండియా బ్రిగేడ్స్. వీళ్ళంతా కూడా సోరస్ నాలెడ్జ్ ను బయటకు వచ్చి ఇండియాను విడదీయాలని కుట్ర చేసిన ఒక టీంతో కలిసాడు. US కి పోయి కలవాలనుకున్నాడు. న్యూయార్క్ సిటీకి సంబంధించిన మేయర్ కలవాలనుకున్నాడు మమ్దాని. జాకిర్ మమ్దాని ఎవరు? ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు సపోర్ట్గా మాట్లాడే వ్యక్తి. మొన్న 15th ఆగస్టు సెలబ్రేషన్ లో ఆనవాయితీ ఎవరు మేయర్ ఉంటే వాళ్ళు అందులో పార్టిసిపేట్ కావాలి. ఆయన పెరేడ్ లో పార్టిసిపేట్ కాకుండా, ఇండియన్ ఇండిపెండెన్స్ పెరేడ్ లో పార్టిసిపేట్ కాకుండా పాకిస్తాన్ కు సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉమర్ ఖలీద్ ను విడుదల చేయాలని చెప్పి సంతకాల సేకరణ చేసిన పోయి కలుస్తా అని చెప్పిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సో వీళ్ళంతా ఎవరితో చుట్టరికం చేస్తారు, ఎవరితో దోస్తాన్ చేస్తారు. నీకు అఫీషియల్ టూర్ ఉంటే వై యూ డింట్ ఎన్క్లోజ్ టు యువర్ అఫీషియల్ పీపుల్? రేవంత్ రెడ్డితో పాటు అఫీషియల్ టీం పోయింది కదా.
బ్యూరోక్రాట్స్ పేరు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా నేను పలానా న్యూయార్క్ సిటీకి పోతున్నా, ఆయన మమతాని నేను కలవబోతున్నా అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఎవరి కోసం కలవాలనుకున్నావు? కొండలరెడ్డి కోసం కలవాలనుకున్నావా? రాష్ట్ర ప్రయోజనం కోసం కలవాలనుకున్నావా? అంటే ఇది మాట్లాడితే భయం అవుతుంది, వీళ్ళకు వణుకు పుడుతుంది. అంటాడు కదా తెలంగాణకి ఎడ్యుకేషన్ రాకుండా కాపాడుతున్నాను, దావోస్ పోయి 5 లక్షల కోట్లు ఇచ్చినాడు కదా. మీరు అడగండి, ఈ రోజు పోయి 1 కోటి రూపాయలు తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినట్టయితే మేము క్షమాపణ చెప్తాం. ఎవరికి? రేవంత్ రెడ్డికి. 68,000 ఉద్యోగాలు 1 సంవత్సరానికి తెస్తా అని చెప్పిండు. 68,000 ఉద్యోగాలు 2024లో రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పిండు. అడగండి తెలంగాణలో 68,000 ఉద్యోగాలు వచ్చినాయేమని అడగండి. నేను పట్టుకొని బట్టలు ఇప్పించి కొడతాను ఇలా నీ ప్రభుత్వాన్ని, ఇక్కడ అధికార పార్టీ నాయకులను. ఈ దీక్ష ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ దీక్ష ఇంతటితోనే మొదలైంది, ఇంతటితోనే అంతమించింది కాదు. ఈ దీక్ష ఇప్పుడే మొదలైంది. ఈ ప్రభుత్వానికి సురకలంటించుడు విద్యా విధానం పైన ఇప్పుడే మొదలైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిన్ ప్యాంటు, టీ షర్ట్లు, పారాగాన్ షేప్లు వేసుకున్న జెన్జీనే ఊడగొట్టి విక్తారు. రేవంత్ రెడ్డి గారికి ఒక హితవు పలుకుతురా. 1969లో గుజరాత్ లో చిమున్బాయ్ గవర్నమెంట్ ఉండే. చిమున్బాయ్ అనే కాంగ్రెస్ పార్టీ సీఎం ఉండే. ఆయననే గద్దె దింపినటువంటి పెద్ద గుండె విద్యార్థులది. అక్కడ మొదలైంది ఆనాడు చిమున్బాయ్. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాలే గుజరాత్లో. తెలంగాణ కూడా 50 ఏళ్ళు మన అస్తమించేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. డెఫినెట్లీ మేము చెప్తా ఉన్నాం, విద్యార్థులకు బాసట, భరోసా, కొండంత అండ భారతీయ జనతా పార్టీ. ఇది బడుగుల జనతా పార్టీ కార్యాలయం. రైతుల కష్టం వస్తే మేమే ముందున్నాం, సింగరేణిలో అవిడి జరిగితే మేమే ముందున్నాం, హైడ్రా అంటే మేమే ఉన్నాం, మూసి నష్టపోయిన మేమే ఉన్నాం. విద్యార్థులకు అండ కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. మీకో విషయం చెప్తున్నా, మేము టీవీ డిబేట్లో పోయి కూర్చునే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు, అన్నా మీరు రియంబర్స్మెంట్ మీద మీరు మాట్లాడండి, మాట్లాడితే మా పిల్లలు చదువుకోవడానికి ఫీజులు వస్తాయి, రియంబర్స్మెంట్ వస్తాయి, మేము ఫీజులు కట్టలేకపోతున్నాం అని వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్లీలలో పోటీ చేసినటువంటి కౌన్సిలర్లు అయిన వాళ్ళందరూ మేము చెప్తా ఉన్నా, మీరు ఈ ఉద్యమం బీజేపీ చేసిన ఉద్యమం మా ఒక్కరి కోసం కాదు, మీ పిల్లల కోసం కూడా మేము చేస్తున్నాం. కాబట్టి మీరంతా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వేటాడుతుంది, వెంటాడుతుంది, నీ ప్రజాప్రతినిధులను అడుగడుగునా ఎదుర్కొంటాం. డెఫినెట్లీ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించేదాకా మేము కొట్లాడతాం. మా కేంద్రం వాటా 400 కోట్లు ఇచ్చిన తర్వాత రిలీజ్ చేయడానికి నీకు 6 నెలలు పట్టింది. మా కేంద్రం వాటా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 75% ఇస్తాం. ఈ 75% రిలీజ్ చేసిన 78 కోట్లు ఎందుకు ఇవ్వలే, ఎందుకు ఇక్కడి ల్యాప్స్ అయ్యి వాపసు పోయిన ఫండ్స్ అని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి సిగ్గు, శరం, మానం, లజ్జ ఉంటే విద్యార్థులతో చెలగాట మాడద్దు. నువ్వు చేస్తావు కదా 22A పెట్టి ఒక స్కామ్ చేస్తా ఉన్నావు కదా, ఇక విద్యార్థుల పైన కూడా ఏం చేయాలనుకుంటున్నావు? క్రిమినల్ వేస్ట్ విద్యార్థులు. తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్ వేస్ట్ పాలన జరుగుతుంది. అందుకే నేను చెప్పిన చెర్లపల్లి జైర్ 4170 ఖైదీ నడిపిస్తుంది తెలంగాణను. ముఖ్యమంత్రి కాదు, ఒక ఖైదీ, ఒక నేరస్తుడు. ఎస్ మేడం, నేను దీనికి కట్టుబడి ఉన్నా. బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నేను కట్టుబడి ఉన్నా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 4170 ఖైదీనే ఈ తెలంగాణ లోపల ఈ తెలంగాణను నడిపిస్తా ఉన్నాడు. మీడియా ముందే చెప్తున్నా, నేను అఫీషియల్గా చెప్తున్నా. నేను మాట్లాడుతుంది అఫీషియల్ స్టేట్మెంటే, పార్టీ లైన్ స్టేట్మెంటే. అర్థమైందా? అట్లాంటోడు విద్యార్థులను, ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటాడా? ఆయన క్రిమినల్ కాబట్టి క్రిమినల్ వేస్ట్ అంటాడు. పోయి ఉస్మానియా విద్యార్థులు బీరు బిర్యానీ అంటాడా? ఉస్మానియా చరిత్ర తెలుసా ఆయనకు? ఉస్మానియా చదివిండా? ఉస్మానియా అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజ్ కనీసం డిగ్రీ చేసినా రేవంత్ రెడ్డి చేయలే కదా. అందుకే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, తెలంగాణ విద్యార్థులతో పెట్టుకున్నాను. సబ్బండ వర్గాలు ఈరోజు ధర్నా చౌక్ అంతా మీరు పోతుంటారు కదా అక్క, ధర్నా చౌక్ అంతా కూడా రణరంగం అవుతుంది. అటు హోమియోపతి విద్యార్థులు ధర్నాలు చేస్తుంటారు, ఇటు టీచర్లు ధర్నా చేస్తుంటారు, ఇటు అంగన్వాడీ, ఆశా వర్కర్, ఎవరు ధర్నా చేయట్లేదు చెప్పండి? ఇన్ని ధర్నాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మేము ఆ పార్టీలాగా, మిగతా పార్టీలాగా, 10 ఏళ్ళు పాలించిన పార్టీలాగా ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టి పంపేయట్లేదు. మేము ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మా పిల్లలు, మా కార్యకర్తలు, మా నాయకులు పిట్టల్లా వాలి వాళ్ళకు ఆదుకుంటామని ఒక భరోసా ఇస్తున్నాం. ఈరోజు విద్యార్థులు ఇంతమంది వచ్చిరన్న మీరు చూసిరు కదా, వాళ్ళు మాట్లాడిన తీరు మీరు చూసిరు కదా. వాళ్ళు ఎవరు పొలిటికల్ లీడర్ కాదు, కాషాయ కండువా కప్పుకోలేదు. మాకు ఎక్కడ మా కోసం కొట్టాడితే అక్కడికి వస్తాము అని చెప్పేసి అక్కడ మాట్లాడు. మహబూబ్నగర్ నుంచి వచ్చి మద్దతు తెలిపిపోయారు విద్యార్థులు అంటే అర్థం చేసుకొని ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఇది 45 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమస్య. నేను రాహుల్ గాంధీ అడుగుతున్నా, తెలంగాణలో ఉన్న విద్యార్థులు జెన్జీలు కాదా? నీకు ఛాత్రంక గూన్స్ అని చెప్పి దేశం మొత్తం తిరుగుతున్నావు కదా, తెలంగాణకి ఎందుకు రావట్లేదు? నువ్వు తెలంగాణ విద్యార్థుల సమస్యపై ఎందుకు మాట్లాడట్లేదు అన్న? మన టీవీ ఛానళ్ళు కనబడుతున్నాయి, ప్రైమ్ ఛానల్ అంతా కూడా అమ్ముడు పోయినాయి. ఈ ఛానల్ అంతా కూడా నిజాన్ని చూపిస్తూ ఉన్నాయి. అశోక్ నగర్లో ఎన్ని ఉద్యమాలు మీరు చూపించారు, మీరే సాక్ష్యం. దానికి విద్యార్థులు లాఠీ దెబ్బలు కొడుతున్నారు. చిక్కటపల్లి ఉద్యమాలకు ఎవరు సాక్ష్యం? మీరే కదా. ఈ ఛానల్లే సాక్ష్యం కదా. నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ పరిస్థితి తీసుకొచ్చుకుంది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఇట్లాంటి రేవంత్ రెడ్డి రాష్ట్రం ఉండన్నా అని చెప్పి మీరు అడగండి. మైక్ పెట్టు 50 మంది ఈడ పెడితే బీజేపీ వాళ్ళు అంటారు. అట్లా మీరు ఎక్కడికైనా పోయి మీరు అడగండి. ప్రశ్నించే వాయిస్, ప్రజా వాయిస్ ఈరోజు యూట్యూబ్ ఛానల్ చూపిస్తా ఉన్నాయి, మీరు అడగండి. స్టూడెంట్ నాయకులు లేకపోతే నిరుద్యోగులు అందరూ కూడా అక్కడ బీఆర్ఎస్ సభ మీద కూడా కనపడుతున్నారు కదా. మరి అదే అంటున్నా, నేను ఏమంటున్నా,
ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, వాళ్ళ కోసం ఎవరు మాట్లాడితే వాళ్ళని హక్కులు చేరుకోవడానికి ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు ఏకమై ఉన్నారు. కాబట్టి దాంట్లో ఎవరు పోరాడితే వాళ్ళతో ఉంటారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ పెద్దన్న పాత్ర తీసుకొని ఫైట్ చేస్తాం కాబట్టి ఈరోజు 2,000 మంది ఇక్కడికి వచ్చు. రేపు ఇంకో సమస్య మేము మాట్లాడితే మాతోనే ఉంటారు విద్యార్థులు కూడా. గతంలో కూడా పేపర్ లీకేజ్ టీఆర్ఎస్ చేస్తే దాని విషయంలో మేము ఫైట్ చేసినాం, అలాంటి మాతోనే ఉండే. కానీ తర్వాత ఏం జరిగింది, ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు మోసపోయారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కానీ చైతన్యవంతులు. ఈ ప్రభుత్వాన్ని డెఫినెట్లీగా మీరు రాసి పెట్టుకోండి అన్న. 2028లో జరిగినా 29లో జరిగినా కాంగ్రెస్ కు 60 సీట్లు కాదు 6 సీట్లు కూడా రావు.